హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ కావడంలో భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ సాధించడానికి ఇంటి సభ్యులకి మరో టాస్క్ అయితే ఇచ్చారు. కళ్యాణ్ ఇప్పటికే ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఇక సంజన ఈ రేస్ నుంచి లీస్ట్ స్కోర్తో తప్పుకుంది కాబట్టి వీరిద్దరూ కూడా టాస్క్లో సంచాలకుగా అయితే వ్యవహరిస్తున్నారు. దీంతో డెమాన్, ఇమ్మాన్యుయల్, తనూజ, భరణి, సుమన్ శెట్టి మరోసారి టాస్క్లో పోటీ పడడం అయితే జరిగింది. ఒక్కొక్క కంటెస్టెంట్స్ జంబో ప్యాంట్లు ధరించి కదులుతూ సంచాలకులు విసిరే బాల్స్ని ఒడిసి పట్టుకోవాలి అంటూ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్కువ బాల్స్ని సేకరిస్తారో వారికే ఎక్కువ పాయింట్లు లభించి ఈ టాస్క్లో విన్నర్గా నిలుస్తారు. విన్నర్గా నిలిచిన వారికి ఎక్కువ పాయింట్స్ లభిస్తాయి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ అంటేనే గ్రూప్స్ గేమ్ కాబట్టి ఇక్కడ ఎవరి గ్రూప్ గేమ్ వాళ్ళకి ఉంటుంది. ఎవరికి నచ్చిన వాళ్ళు వారికి బాల్స్ విసిరేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం అయితే చేసుకుంటారు. సో ఇందులో భాగంగానే కళ్యాణ్ తనూజ గెలవాలని కోరుకుంటాడు కాబట్టి ఆమెకే ఎక్కువ బాల్స్ విసురుతాడు, నో డౌట్ అంటూ. ఇక సంజన అయితే ఇమ్మాన్యుయల్కే ఎక్కువ బాల్స్ విసురుతుంది, ఇది క్లియర్. ఇక వీళ్ళిద్దరు కాదని అప్పుడప్పుడు అటో బాల్ ఇటో బాల్ విసురుతుంటే చివర్లో ఉన్న సుమన్ శెట్టికి అడ్డుపడి మరి భరణి బాల్స్ను అందిపుచ్చుకుంటున్నాడు. దీంతో భరణితో అన్నా మీరు పక్కకి వెళ్ళండి అన్నా, నా దగ్గరికి మరీ వచ్చేసి నా పైకి వచ్చేసి మరి నా బాల్స్ని కూడా మీరే లాగేసుకుంటున్నారు అంటూ సుమన్ శెట్టి అయితే అరుస్తూ ఉన్నాడు. సో ఇక సంజన అయితే అందరికీ నేను ఈక్వల్గా బాల్స్ వేస్తున్నానంటూ చెప్పినా కూడా ఎక్కువగా ఇమ్మాన్యుయల్ వైపే విసిరేసింది. సో ఏదేమైనా కూడా ఇక్కడ భరణికి హైట్ అడ్వాంటేజ్ అయ్యింది అని చెప్పవచ్చు. ఫైనల్గా సంజన టాస్క్ ముగిసిన తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతూ సుమన్ శెట్టి హైట్ కొంచెం తక్కువ ఉన్నాడు కదా, 2 బాల్స్ ఎక్కువ విసిరితే ఏమైంది అంటే, నేను విసిరినా కూడా సుమన్ శెట్టి అన్నకి హైట్ కారణంగా భరణి అన్న అడ్డుపడి బాల్స్ మొత్తం లాగేసుకున్నాడు కదా అంటే, నాకు హైట్ అడ్వాంటేజ్ అని నువ్వెలా అంటావు, నేను తీసుకున్నాను కదా, నేను కూడా టాస్క్ ఆడుతున్నాను కదా అంటూ భరణి అయితే ఫైర్ అవుతున్నాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా తనూజ అయితే కళ్యాణ్ వెనుకేసుకు వచ్చి మీరు చేసింది తప్పుగా కనిపించడం లేదు కానీ వాడు చేస్తేనే తప్ప అంటూ కళ్యాణ్కి అయితే సమర్థించి వచ్చింది. దీంతో నేను అందరికీ ఈక్వల్స్ ఛాన్స్ ఇస్తాను అంటూ మరోసారి అయితే సంజన మాట్లాడుతూ ఉంది. అయితే ఈ టాస్క్ ముగిసి అందరూ ఉన్న సమయంలో ఇక భరణి సంజనతో మాట్లాడుతూ కళ్యాణ్ ఏంటి ఇంత దారుణం అయిపోయాడు, తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడు అంటే నిలబడుతున్నాడు, కళ్యాణ్పై తనూజ కమాండింగ్ ఎక్కువగా అనిపిస్తుంది అంటూ భరణి అయితే చెప్తున్నాడు. మొత్తంగా అయితే సంజన కూడా దానికి తల ఊపి అవును అన్నట్టుగా మరి అంటూ ఉంది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే కళ్యాణ్ని తనూజ ఆడిస్తుంది అన్న భరణి మాటలని ఏకీభవిస్తారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.